అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను చిట్నాడు పెప్పర్ ఫ్రై చేస్తున్నానండి. చికెన్ నేను స్కిన్లెస్ తీసుకున్నాను. 1 kg చికెన్ అండి. ఇది బాగా వాష్ చేసుకుని నీట్గా పక్కన పెట్టుకున్నాను. దీనికోసం 2 స్పూన్ల ధనియాలండి, ఒక 8 ఎండుమిర్చి. నా ఎండుమిర్చి చాలా స్పైసెస్గా ఉన్నాయి, మీకు కారం తగ్గట్టుగా తీసుకోండి. 2 స్పూన్ల పెప్పర్ తీసుకున్నాను, హోల్ పెప్పర్. ఒక పెద్ద టీ స్పూన్ వరకు జీరా తీసుకున్నానండి. వీటన్నింటి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక్క చుక్క కూడా ఆయిల్ తీసుకోకూడదండి. మొత్తం అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి ఈ క్లైమేట్కి ఇలా తిన్నామంటే చాలా బాగుంటుందండి. మిరియాలు కూడా చాలా హెల్త్కి మంచిది కదండి. జలుబు చేసిన, దగ్గు వచ్చిన మిరియాలు కషాయం తాపిస్తారు కదా, ఈ విధంగా తిన్నామంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టానండి. 3 స్పూన్ల ఆయిల్ వేసాను. హోల్ గరం మసాలా వేసాను. ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ వేసానండి, కట్ చేసి. నాకు జలుబు ఎక్కువ చేసింది, వాయిస్లో తేడా రావచ్చు, సారీ ఏమనుకోవద్దండి. ఒక పెద్ద స్పూను రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి. అది కళ్ళు ఉప్పు అంటారు కదండి, నేను అదే ఎక్కువ యూజ్ చేస్తాను, చాలా మంచిదండి హెల్త్కి. మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇది గోల్డెన్ కలర్ రావాలండి. ఈ విధంగా ఆనియన్స్ చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. 1 kg కదండి చికెన్, అందుకు 2 స్పూన్లు వేస్తున్నానండి నేను. వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్లో. మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది, మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుందండి. అలాగే ఒక టమాటా కోసి పెట్టుకున్నానండి. ఆ టమాటా కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలి. ఒకే టమాటా అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. కొద్దిగా మగ్గనిచ్చుకోవాలండి ఆయిల్లో. టమాటా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఇందులో వేసేసేయండి. వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి యాడ్ చేసుకొని మొత్తం కలపండి ఆయిల్లో. ఈ మసాలాలు ఉన్నాయి కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఆనియన్స్, పసుపు, చికెన్ అంతా బాగా కలిసిపోయేట్లు బాగా నీట్గా కలపండి. మనమంతా కలిపే దాంట్లోనే ఉంటుందండి, ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందండి. మనం ఎంత బాగా వేయించుతామో అంత టేస్ట్ వస్తుందండి ఏ కూరైనా కానీ. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఒక 5 నిమిషాలు. తర్వాత ఒక 1/2 స్పూన్ అండి వాటర్, అంత ఎక్కువ వేయొద్దండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను, కలుపుకుంటున్నాను బాగా. ఒక 5 to 10 minutes అని ఉడికించుకోవాలి. మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇది చూడండి, ఈ విధంగా ఉడికింది. నాకు ఆయిల్ చూడండి ఎంత బాగా సపరేట్ అయింది. నా కోడికి చాలా ఏమంటారు ఫ్యాట్ ఎక్కువ ఉంది, చాలా ఆయిల్ రిలీజ్ అయిందండి. ఇప్పుడైతే మనం ముందుగానే మసాలాలు పొడి కొట్టుకున్నాం కదండి, డ్రై రోస్ట్ చేసి ఆ మసాలా పొడి ఇందులో యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి, మొత్తం కలిపేటట్లు. ఈ విధంగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి మళ్ళీను. ఇప్పుడు హై నుంచి మీడియం, సిమ్ టు మీడియం పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉడికిస్తే చాలండి. చాలా సూపర్ టేస్ట్గా మనకు చిట్నాడి పెప్పర్ చికెన్ రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. చూడండి, ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చింది. చాలా స్పైసీగా ఉంటుందండి. మిరియాలు వేసాం కాబట్టి చాలా హెల్దీ అండి. మిరియాలు చాలా చాలా మన బాడీకి చాలా హెల్తీగా ఉంటాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.